వెల్కమ్ టు వి6 స్పాట్లైట్. ఉప్పు నుంచి ఉక్కు దాకా, ట్రక్ నుంచి జాగ్వార్ ల్యాండ్ రోవర్ దాకా, టెలికమ్యూనికేషన్స్ నుంచి టీసీఎస్ దాకా ఇలా అన్నింట్లోనూ తనదైన బ్రాండ్ను సొంతం చేసుకుంది టాటా గ్రూప్. 8 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం. కుటుంబం కంటే షేర్ హోల్డర్లు, దేశ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే సంస్థగా టాటాకున్న బ్రాండ్ ఇమేజ్ అందరికీ తెలిసిందే. అందుకే టాటా గ్రూప్ ప్రపంచంలోనే ది బెస్ట్ కంపెనీ అని కీర్తించాడు పీటర్ క్యాసే అనే రైటర్. అంతేనా, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎదుగుదలకు అక్షర రూపాన్నిచ్చాడు. పీటర్ క్యాసే రాసిన ది గ్రేటెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ టాటా గ్రూప్ పుస్తక విశేషాలపై స్పాట్లైట్. టాటా అంటే ఇండియా, ఇండియా అంటే టాటా. దేశీ వ్యాపార దిగ్గజంగా ప్రపంచ ఖ్యాతి టాటాల సొంతం. 6 ఖండాలు, 80కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్ క్వాలిటీ, ప్యూరిటీకే కాదు, సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసము పాటుపడుతుంది. అందుకే టాటా గ్రూప్ వినియోగదారులకు ఇష్టమైన కంపెనీ. ఆ ప్రాతిపదికనే పీటర్ క్యాసే తన బుక్ను రాశాడు. ఇంతకీ క్యాసే బుక్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి ఏం చెబుతోంది? టాటా గ్రూప్ దేశీ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేసిన దిగ్గజ కంపెనీ. ఉప్పు నుంచి ఉక్కు దాకా, జ్యువెలరీ, హోటల్స్, టైటన్ వాచెస్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ట్రస్టులు, ఫౌండేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే టాటాలు అడుగుపెట్టని రంగమంటూ లేదు. టెలికమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, మెటీరియల్స్, సర్వీసెస్, కన్స్యూమర్, ఎనర్జీ, డిఫెన్స్, ఏవియేషన్ లాంటి అన్ని రంగాల్లోనూ టాటా సామ్రాజ్యం విస్తరించింది. నాణ్యతకు, మన్నికకు పెద్దపీట వేసే కంపెనీగా టాటాకున్న బ్రాండ్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. అందుకే దానికి ఖండాంతర ఖ్యాతి సొంతమైంది. టాటాల బ్రాండ్ ఇమేజ్ పై, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై నార్థన్ ఐలాండ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ పీటర్ క్యాసే ఓ బుక్ ను రిలీజ్ చేశారు. అదే వరల్డ్ బెస్ట్ కంపెనీ టాటా అని. వ్యాపారం అంటే స్వార్థమే. డబ్బులు పోగేసుకోవడం, భారీగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం, ఒకే ఫ్యామిలీ దాని ఫలాలు అనుభవించడం. మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పాలసీ. కానీ టాటాలు అందుకు భిన్నం. వచ్చే ఆదాయంలో సగానికి పైగా సమాజ సేవకు వినియోగించే వన్ అండ్ ఓన్లీ సంస్థ టాటా. పీటర్ క్యాసే ప్రకారం గాంధీజీ, మదర్ థెరేసా, మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహం లింకన్ లాంటి వాళ్లు ప్రపంచం గతిని మార్చారు. వాళ్లను శక్తివంతమైన లీడర్లుగా గుర్తించింది ప్రపంచం. ఆ సంప్రదాయం నుంచి బయటకొచ్చి చూస్తే టాటాలు కూడా ఆ కోవకే చెందుతారని విశ్లేషించారు పీటర్ క్యాసే. తన దృష్టిలో ఫేమస్ ఆర్టిస్ట్ లియోనార్డో డా విన్సీ, ఫేమస్ మ్యూజిషియన్ మైఖల్ ఆంజిలోలు తన హీరోలని, వాళ్ల తర్వాతి స్థానం
జంషెడ్జీ టాటాదేనని ది వరల్డ్ గ్రేటెస్ట్ కంపెనీ టాటా బుక్ ముందు మాటలో రాశారు పీటర్ క్యాసే. లియోనార్డో, మైకేల్ లాంజీలో తమ క్రియేటివిటీ ఆకట్టుకుంటే జంషెడ్జీ టాటా ఇండియన్స్ లివింగ్ లైఫ్ స్టైల్ ను మార్చారని కొనియాడారాయన. ఇండియన్స్ రోజువారీ జీవితంలో చాలా మార్పులకు కారణం టాటాలేనన్నది క్యాసే విశ్లేషణ. ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాలైన అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, నెదర్లాండ్ లాంటి దేశాల్లో ఓ ఇండియన్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోందంటే దానికి కారణం టాటా కంపెనీనే అన్నది పీటర్ క్యాసే మాట. ఆధునిక ప్రపంచానికి బిజినెస్ వాసనలు రుచి చూపించింది టాటా గ్రూపేనన్నారాయన. ఏదైతేనేం ఇప్పటికే విశ్వవ్యాప్తమైన టాటా గ్రూప్ కు పీటర్ క్యాసే రాసిన బుక్ తో దాని ఖ్యాతి మరింత పెరగడం ఖాయమని అంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్. 146 ఏళ్లలో బ్రాండ్ వాల్యూను కాపాడుకుంటూ వస్తున్న ఒకే ఒక సంస్థగా టాటా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఆరు ఖండాలు, 80కి పైగా దేశాలు, 5 లక్షలకు పైగా ఉద్యోగులు, 5 లక్షల కోట్లకు పైగా విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం, అన్నింటికీ మించి కస్టమర్ ఫ్రెండ్లీ కంపెనీగా పేరు. దేశీ కంపెనీ బ్రాండ్ను విదేశాలకు పరిచయం చేసిన క్రెడిట్ ఖచ్చితంగా టాటాలదే, అందులో నో డౌట్. కానీ వరల్డ్ గ్రేటెస్ట్ కంపెనీగా టాటా గ్రూప్ను గుర్తించవచ్చా? పీటర్ క్యాసే రాసిన బుక్లో నిజమెంత? టాటా గ్రూప్ హిస్టరీని ఓసారి చూద్దాం. టాటా సన్స్, టాటా కంపెనీ పేరేదైతేనేం టాటా బ్రాండ్ కు వరల్డ్ వైడ్ గా పాపులారిటీ ఉంది. జంషెడ్జీ నుస్సిర్వాన్జీ టాటా జొరాస్ట్రియన్ తెగకు చెందిన పార్సీ కుటుంబం వ్యక్తి. గుజరాత్ లో పుట్టారు. ఈయనే టాటా గ్రూప్ ఫౌండర్. 1868లో టాటా కంపెనీని స్థాపించారు. ట్రేడింగ్, టెక్స్టైల్ మిల్స్ రంగంలో ప్రవేశించారు. 1904లోనే లగ్జరీ హోటల్స్ ను నిర్మించారు. భారత పరిశ్రమల పితామహుడిగా జంషెడ్జీని పిలుస్తారు. జంషెడ్జీ స్థాపించిన సంస్థే తర్వాతి కాలంలో టాటా గ్రూప్ గా మారింది. 1904లో జంషెడ్జీ మరణాంతరం మరిన్ని రంగాలకు విస్తరించింది. జంషెడ్జీ తర్వాత దొరాబ్జీ టాటా టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈయన హయాంలో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని స్థాపించారు. దొరాబ్జీ హయాంలోనే విదేశాల్లో అడుగుపెట్టింది టాటా బ్రాండ్. టాటా స్టీల్ కంపెనీ లండన్ లో కార్యకలాపాలు మొదలుపెట్టింది ఈయన కాలంలోనే. దొరాబ్జీ తర్వాత సర్ నౌరోజీ సక్లాత్వాలా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినా ఎక్కువ కాలం కొనసాగలేదు. జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా, ఆయనే జిఆర్డి టాటా, ఇండియన్ ఇండస్ట్రియల్ లెజెండ్. ఈయన హయాంలోనే టాటా గ్రూప్ ని ఖండాలు దాటించారు. 1932లో టాటా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జిఆర్డి టాటా 1991 వరకు ఆ పదవిలోనే కొనసాగారు. టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా ఇండస్ట్రీస్, వోల్టాస్, టాటా టీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్,
టైటాన్ ఇండస్ట్రీస్ లాంటివి జిఆర్డి టాటా హయాంలో ప్రారంభమయ్యాయి. అంతేకాదు దేశంలో మొట్టమొదటి పైలట్ గా విమానయాన సంస్థను దేశానికి పరిచయం చేసిన వ్యక్తిగా జిఆర్డి చరిత్రలో నిలిచిపోయారు. జిఆర్డి టైంలో వందల కోట్లలో ఉన్న టాటా గ్రూప్ మార్కెట్ వాల్యూ 10,000 కోట్లకు చేరింది. రతన్ టాటా 10,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని దాదాపు 5 లక్షల కోట్లకు పెంచిన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్. జిఆర్డి టాటా తర్వాత టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. గతేడాది సైరస్ మిస్త్రీకి పగ్గాలు అప్పగించి తప్పుకున్నారు. రతన్ టాటా టైంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సంవత్సరం నుంచి దాదాపు 1,800 కోట్ల డాలర్లతో 22 పేరు మోసిన కంపెనీలను టేక్ ఓవర్ చేశారు. అందులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ డీల్ అన్నింటికన్నా హైలైట్. బ్రిటిష్ దిగ్గజ కంపెనీని కొనుగోలు చేయడంతో రతన్ టాటా సత్తాతో పాటు టాటా బ్రాండ్ వాల్యూ గ్లోబ్ మొత్తానికి తెలిసొచ్చింది. అదొక్కటే కాదు, టెట్లే టీ, 8 o'clock టీ, కోరస్ స్టీల్, మిలీనియం స్టీల్, దేవో కమర్షియల్, జనరల్ కెమికల్స్, బ్రిటిష్ సాల్ట్, గ్లోబల్ సిటీ గ్రూప్, రిల్ కార్ల్టన్ లాంటి సంస్థలను కంపెనీలను టేక్ ఓవర్ చేసి సత్తా చాటారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను హోటళ్లను కొనుగోలు చేసి లాభాల బాట పట్టించారు. రతన్ టాటా హయాంలో సామాన్యుడికి కావలసిన ప్రతి వస్తువు టాటా బ్రాండ్ పేరుతో రిలీజ్ చేయాలన్న సంకల్పంతో వ్యాపారాన్ని విస్తరించారు. టాటా సాల్ట్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఈయన హయాంలోనే సబ్బులు, ఔషధాలు, కాస్మోటిక్స్, సిమెంట్, జౌళి ఉత్పత్తులు, రిఫ్రిజిరేటర్లు, చమురు వెలికితీత సంస్థలు, పెయింట్స్ లాంటి నష్టాల్లో ఉన్న కొన్ని కంపెనీలను వదిలించుకున్నారు. ఆటో స్పేర్ పార్ట్స్, టెలికాం, ప్యాసింజర్ కార్స్, రిటైల్, ఇన్సూరెన్స్, జింజర్ పేరుతో బడ్జెట్ హోటల్స్, టాటా స్కై పేరుతో డిటిహెచ్ సేవలు, ఆర్థిక సేవలు లాంటి రంగాల్లో అడుగుపెట్టింది టాటా. అలాగే రక్షణ రంగ అవసరాలు తీర్చేందుకు రీసెర్చ్ అండ్ సర్వీసెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఏదైతేనేం తరం మారికొద్దీ టాటా గ్రూప్ మార్కెట్ వాల్యూ పెరుగుతూ వస్తోంది. దేశంలో అతిపెద్ద కంపెనీగా టాప్ మోస్ట్ బ్రాండ్ వాల్యూ సొంతం చేసుకున్న సంస్థగా టాటా టాప్ పొజిషన్ లో ఉంది. రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు గట్టి పోటీనిస్తున్నా టాటా బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకుంటూ వస్తోంది. గ్లోబ్ గుర్తించిన బ్రాండ్ వాల్యూ, క్వాలిటీకి మారుపేరు, లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం. అయినా సరే వ్యక్తిగత ఆస్తుల్లో టాటాలు వెనుకబడే ఉన్నారు. దానాల్లో ముందుంటారు. ఆస్తులు పోగేసుకోకపోయినా టాటాలకు అంత గుర్తింపు ఎలా వచ్చింది? టాటా గ్రూప్లో ఏ సంస్థ నుంచి ఎంత ఆదాయం వస్తోంది? వాటి మార్కెట్ వాల్యూ ఏంటో ఓసారి చూద్దాం. దేశంలో దిగ్గజ కంపెనీలు ఎన్నో. రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్, మహీంద్రా, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. వాటి చైర్మన్లు, సీఈఓలు వ్యక్తిగత ఆస్తుల్లో మల్టీ బిలియనీర్లుగా టాప్ 10లో చోటు దక్కించుకుంటున్నారు.
కానీ టాటా కంపెనీ చైర్మన్లు మాత్రం ఇప్పటిదాకా అలా బిలియనీర్ల లిస్టులో నిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ముందు దేశ ప్రజలు, తర్వాత కంపెనీ షేర్ హోల్డర్స్, ఉద్యోగుల సంక్షేమం, ఆ తర్వాతే ఆస్తులైనా ఇంకేమైనా అనుకునే తత్వం టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ది. అందుకే జాబ్ సెక్యూరిటీ విషయంలో ప్రపంచంలోనే టాప్ 20లో నిలుస్తూ వస్తోంది టాటా. టాటా గ్రూప్ లో టీసీఎస్ ది అత్యధిక మార్కెట్ వాల్యూ. సుమారు 2,50,000 కోట్లుంటుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాల్యూ. కన్సల్టెన్సీ విభాగంలో దేశీ దిగ్గజంగా టాప్ ప్లేస్ టీసీఎస్ సొంతం. సుమారు 50,000 కోట్ల ఆదాయం టీసీఎస్ నుంచే వస్తుంది. ఇక టాటా మోటార్స్ 1,00,000 కోట్ల విలువ చేసే ప్లాంట్లున్నాయి. వీటి నుంచి ఏటా 1,65,000 కోట్ల ఆదాయం వస్తుంది. దేశంలో అతిపెద్ద వెహికల్ కంపెనీగా టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. కొద్ది రోజుల క్రితం చైనాలో జాగ్వర్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ను స్థాపించింది టాటా. చైనా సంపన్నులకు జాగ్వర్ ల్యాండ్ రోవర్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రతన్ టాటా కలల కారు నానో ఫెయిల్యూర్ ఒక్కటే టాటా బ్రాండ్ వాల్యూని తగ్గించింది. నిజానికి ఆ కారు ఫెయిల్యూర్ తో టాటా చాలా గుణపాఠాలే నేర్చుకుంది. తర్వాత దాన్ని మాడిఫై చేసి మళ్లీ మార్కెట్లోకి వదిలింది. సేల్స్ బాగానే ఉన్నా ప్రీమియం కార్లలో పోటీతో నానో వెనుకబడిందనే చెప్పాలి. ఇక 42,000 కోట్ల విలువ చేసే టాటా స్టీల్ నుంచి 1,30,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. వీటితో పాటు టాటా కాఫీ నుంచి 50,000 కోట్ల ఆదాయం వస్తుంది. 100కు పైగా ఆపరేటింగ్ కంపెనీస్ లో 32 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో భారీగా ఆదాయం వచ్చేది ఈ 4 కంపెనీల నుంచే. మొత్తానికి టాటా గ్రూప్ ఏడాది నికర ఆదాయం సుమారు 25,000 నుంచి 30,000 కోట్ల మధ్య ఉంటుంది. జాగ్వర్ ల్యాండ్ రోవర్ లాంటి ఖరీదైన కార్లు, టైటాన్ లాంటి వరల్డ్ క్లాస్ వాచెస్, 13 దేశాల్లో తాజ్ హోటల్స్ పేరుతో సేవారంగంలోనూ సేవలందిస్తోంది. వీటన్నింటికీ ఉన్న గ్లోబల్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జింజర్ హోటల్స్ పేరుతో బడ్జెట్ హోటల్స్ ని, ఎయిర్ ఏషియా పేరుతో సామాన్యుడికి ఆకాశ మంచుల్ని చూపించాలన్న తపన టాటాలకు మాత్రమే సొంతం. అంతేకాదు, కంపెనీ షేర్లలో 68% టాటా గ్రూప్ సొంతం. వాటి ద్వారా వచ్చే ఆదాయంలో సగానికి పైగా వితరణకే కేటాయిస్తున్న ఒకే ఒక్క కార్పొరేట్ ఫ్యామిలీ కూడా టాటానే కావడం విశేషం. (2008) 26/11 దాడులతో ముంబైలోని ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ పై ఉగ్రవాదుల దాడిని ప్రపంచం మర్చిపోలేదు. ఆ దాడి టైంలో రతన్ టాటా చేపట్టిన చర్యలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ దాడిలో చనిపోయిన కుటుంబాలకు ముందు వెనక ఆలోచించకుండా ఆర్థిక సాయం చేశారు రతన్. నెల రోజుల పాటు తాజ్ హోటల్ మూతపడింది. తాజ్ ఉద్యోగులకు జీతాలతో పాటు దాడిలో గాయపడిన ఉద్యోగులకు సింగిల్ విండో పద్ధతిలో సాయం చేశారు. 20 రోజుల్లోనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టాటా మేనేజ్మెంట్ ట్రైనింగ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ట్రస్ట్, జేఆర్డీ టాటా ఎకో టెక్నాలజీ సెంటర్ లాంటి ఎన్నో సంస్థలను స్థాపించి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు, నాణ్యమైన మానవ వనరుల్ని తయారు చేస్తోంది టాటా గ్రూప్. ఒరిస్సాలోని కాళీనగర్, కేరళ మున్నార్, బెంగాల్లోని సింగూర్లో భూముల ఆక్రమణతో టాటా బ్రాండ్ ఇమేజ్ కాస్త మసకబారింది.
అయితేనేం మళ్లీ కోలుకుంది. దేశంలో నడుస్తున్న అవినీతి, లంచాలపై రతన్ టాటా చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. పొలిటికల్ లాబియింగ్ పై ఆయన చాలాసార్లు బహిరంగంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. 146 ఏళ్ల చరిత్రలో ఈ రేంజ్ బ్రాండ్ నేమ్ సొంతం చేసుకోవడానికి టాటా లాంటి ప్రామాణిక సంస్థకు కష్టాలు తప్పలేదనే చెప్పాలి. దేశంలో కొన్ని కార్పొరేట్ శక్తుల మధ్య ప్రభుత్వ ప్రతిపక్షాలు చిక్కుకున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కానీ అలాంటి ఒత్తిళ్లకు టాటా గ్రూప్ దూరమనే చెప్పాలి. నిజాయితీ అనే సౌధంపైనే కంపెనీ బ్రాండ్ నేమ్ కాపాడుకుంటూ వస్తోంది. ఉద్యోగి సంక్షేమం, సమాజ క్షేమమే ధ్యేయంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అందుకే పీటర్ క్యాసే వరల్డ్ గ్రేటెస్ట్ కంపెనీ టాటా గ్రూప్ అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. పీటర్ క్యాసే ఒక్కడే కాదు, అసోచామ్ లాంటి సంస్థలు, ఇంటర్నేషనల్ సర్వే సంస్థలెన్నో టాటాల అసలైన బ్రాండ్ వాల్యూని గుర్తించి ప్రపంచానికి చెప్పాయి. ఏదైతేనేం వ్యక్తిగత ఆస్తుల్ని పెంచుకునేందుకు పోటీపడే కార్పొరేట్ వరల్డ్లో దానాలకు పెద్దపీట వేసే టాటా గ్రూప్ గ్రేటెస్ట్ కంపెనీని అని చెప్పక తప్పదు. దానం చేసే కొద్దీ ఆస్తులు పెరుగుతాయని బిల్ గేట్స్, కార్లోస్ స్లిమ్ హెలు లాంటి వాళ్లు ఎప్పుడో రుజువు చేశారు. వారికంటే ముందు నుంచే టాటాలు దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఇది V6 స్పాట్లైట్.